హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనకు తెలుసు ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది, ఆర్టికల్స్లో ఏమేమి ఉంటాయి. సో ఆర్టికల్స్లో మనం చూసినట్టయితే ఏ, అండ్ మరియు ద, ఈ మూడు ఆర్టికల్స్, ఏ, అండ్ మరియు ద. సో ఇది దేనికోసం వాడతారు ఇప్పుడు మనం చూద్దాం. డెఫినేషన్ చూసినట్టయితే నౌన్ యొక్క సంఖ్యను మరియు నిర్దిష్టతను గురించి తెలిపే వర్డ్స్ని ఆర్టికల్స్ అని అంటారు. నౌన్ యొక్క సంఖ్యను, సంఖ్య అంటే అది ఒకటి ఉందా లేక ఒకటి కంటే ఎక్కువనా. నిర్దిష్టత, నిర్దిష్టత అంటే స్పెసిఫికేషన్. సో స్పెసిఫిక్గా దాన్ని స్పెసిఫై చేసి చెప్పడం, దాన్ని నిర్దిష్టత అంటాం. సో ఇంగ్లీష్లో చూసినట్టయితే ద వర్డ్స్ విచ్ స్టేట్ ద నంబర్ and perfection of a noun are called the articles. The words which state the number and perfection of a noun are called the articles. సో ఇవి ఎక్కడ వస్తాయి? ఆర్టికల్స్ అనేవి ఎక్కడ వాడతామంటే ఒక నౌన్ కి ముందు ఉండి ఆ నౌన్ యొక్క సంఖ్యను లేదా ఫలానాన్ని సూచించే వర్డ్స్ నే ఆర్టికల్ అని అంటాం. సో నౌన్ కి ముందుగా ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ లో మనం చూస్తాం నెక్స్ట్. సో ఆర్టికల్స్ ఎన్ని, ఇంకా ఇంకోటి చూసినట్టయితే ఆర్టికల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. మనకి తెలుసు నౌన్ కి ముందు వచ్చే వర్డ్స్ ఏమంటాం మనము అంటే అడ్జెక్టివ్ అంటాం. ఎందుకంటే నౌన్ క్వాలిఫై చేసే ప్రతి వర్డ్ ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అడ్జెక్టివ్ అంటాం, అంటే విశేషణం. సో ఆర్టికల్స్ ఎన్ని? మూడు. ఒకటి అండ్, ఏ మరియు ద. సో ఈ మూడింటిని ఆర్టికల్స్ అని అంటాం. ఏ, సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆర్టికల్స్ లో అంటే యాన్, ఏ, ద. సో దీని యొక్క మీనింగ్ కూడా చూడండి. యాన్ అంటే ఏంటి? ఒక లేదా ఒకటి. ఏ అంటే ఏంటి? ఒక లేదా ఒకటి, అంటే ఇక్కడ సంఖ్యను తెలుపుతుంది. అదే ద అంటే ఏంటి? ఆ లేదా ఈ, ఆమె లేదా అంటే ఫలానా అని మనం స్పెసిఫిక్గా ఎవరి గురించి అయినా చెప్పడానికి కూడా మనం ద అనేది వాడతాం. సో ఈ ఆర్టికల్స్ ని వీటి అర్థం ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవేంటి అంటే మనం ఫస్ట్ దానికంటే ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈస్ యాన్ ఎలిఫెంట్ అంటే ఏమిటి? ఇక్కడ ఇది ఒక ఏనుగు. అంటే ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నవి అంటే ఒకటి మాత్రమే ఉన్నది. ఎన్ని ఏనుగులు ఉన్నవి? ఒకటి. అంటే ఒక ఏనుగు అంటే ఏం చెప్తుంది ఇక్కడ అంటే దాని యొక్క సంఖ్యను తెలుపుతుంది. వాక్యంలో యాన్ అనేది ఎలిఫెంట్ అనే నౌన్ కి ముందు భాగంలో ఉండి దాని యొక్క సంఖ్యను ఒకటి అని తెలుపుతుంది. సో దీన్ని ఏమంటాం మనం? ఆర్టికల్స్ అని అంటాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈస్ ద వుమెన్ హూమ్ యు మెట్ యెస్టర్డే. అంటే నీవు నిన్న కలిసిన స్త్రీ ఆమెయే. ఆ స్త్రీ ఏ స్త్రీ? నువ్వు నిన్న కలిసిన స్త్రీ, ఆ స్త్రీ ఆమెయే, ఆమెని అని మనం స్పెసిఫిక్ గా ఒక పర్సన్ గురించి తెలుపుతున్నాం, అంటే ఫలానా అని. దట్ ఈజ్ ఏ క్యాట్. క్యాట్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ అంటే ఒకటి, అంటే ఒక పిల్లి, దాని యొక్క నెంబర్. దీని వివరణ చూసినట్టయితే రెండింటివి, ఈ రెండు వాక్యాలను పరిశీలిస్తే మొదటి వాక్యంలో ద అనేది ఉమెన్ అనే నౌన్ యొక్క నిర్దిష్టత అనగా ఫలానా అని తెలుపుతుంది. రెండో వాక్యంలో ఏ అనేది క్యాట్ అనే నౌన్ యొక్క సంఖ్యను ఒకటి అని తెలియజేస్తుంది. ఈ ద మరియు ఏలను ఆర్టికల్స్ అని అంటాం. ఈ ద మరియు ఏలను ఏమంటాము? ఆర్టికల్స్ అని అంటారు. గమనిక. సో ఇక్కడ మనొక గమనిక కూడా ఉంది. ఏంటి అంటే నౌన్ యొక్క సంఖ్యను మరియు నిర్దిష్టతను తెలిపే అన్నింటినీ ఆర్టికల్స్ అనకూడదు. అంటే నౌన్ యొక్క ముందు వచ్చే నెంబర్స్ ఏవైతే వర్డ్స్ ఉన్నావో ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా, అంటే ఏవైతే సంఖ్యను తెలుపుతున్నావో మరి దాని యొక్క నిర్దిష్టతను తెలుపుతున్నావో వాటిని అన్నింటినీ ఆర్టికల్స్ అనకూడదు. ఓన్లీ ఈ మూడు మాత్రమే ఆర్టికల్స్ అని చెప్పాలి. ఈ మూడింటిని మాత్రమే ఆర్టికల్స్ అని అనవచ్చు. సో ఆర్టికల్స్ ని ఏ విధంగా వర్గీకరించారు, అవి ఏంటి అనేవి మనం చూద్దాం. సో ఆర్టికల్స్ అనేవి రెండు రకాలు. మొట్టమొదటి ఏంటిది? ఇండెఫినెట్ ఆర్టికల్స్. మొట్టమొదటి మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ మరియు
డెఫినెట్ ఆర్టికల్. ఈ విధంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఇండెఫినెట్ ఆర్టికల్ వేటిని అంటాము అంటే ఏ మరియు యాంగ్లను. డెఫినెట్ ఆర్టికల్ అని దేన్ని అంటాము అంటే దాని అని అంటాము. దాని డెఫినెట్ ఆర్టికల్ అని అంటాము. సో ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ చూడండి. యాన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక. యాన్ ఆక్స్, ఏదో ఒక ఎద్దు అంటే ఇక్కడ ఒక ఎద్దు. ఆ ఎద్దు ఏ ఎద్దు మనకి తెలుసా అంటే తెలియదు. ఏదో ఒక ఎద్దు అంటే జనరలైజ్ చేసి చెప్పడం అన్నమాట. ఏ యాన్ యొక్క మీనింగ్ కూడా సేమ్, ఒక, అది కూడా ఏదో మనకు తెలియదు, జనరలైజ్ చేయడం. ఏ అన్నా కూడా దాని యొక్క మీనింగ్ ఏమవుతుంది? ఒక. ఏ కౌ, ఒక ఆవు. ఆ ఆవు ఏ ఆవు? ఏదో ఒక ఆవు అంటే మనకు తెలిసిన ఆవు కాదు. ఒకవేళ మనకు తెలిసిన ఆవు అయితే ఏమవుతుంది అది అంటే డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. ఫలానా ఆవు, ద కౌ అంటే నీకు తెలిసిన ఆవు అని చెప్పడాన్ని ద కౌ అని చెప్పవచ్చు. ఐ హ్యావ్ ఏ కార్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ ఏ కార్. సో ఈ వాక్యంలో ఒకటి అనే అర్థం వస్తుంది. ఏ కార్ అంటే ఒక కార్. నాకు ఒక కారు ఉన్నది, ఒక కారు మాత్రమే ఉన్నది. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ ఫ్రూట్ సెల్లర్ ఈస్ సెల్లింగ్ ఫ్రూట్స్. ఏ ఫ్రూట్ సెల్లర్ ఈస్ సెల్లింగ్ ఫ్రూట్స్. ఈ సెంటెన్స్ లో ఫ్రూట్ సెల్లర్ ఏం చేస్తున్నాడు? ఒకనొక ఫ్రూట్. ఇక్కడ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్ సెల్లర్ మీనింగ్ ఏంటి అంటే ఒకనొక ఫ్రూట్ సెల్లర్. ఫ్రూట్ సెల్లర్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒకనొక ఫ్రూట్ సెల్లర్. అది ఏం చెప్తుంది అంటే ఒక వర్గాన్ని రిప్రజెంట్ చేసే, అంటే ఫ్రూట్ సెల్లర్ అయితే ఉంటారో ఆ ఫ్రూట్ సెల్లర్ అందరినీ మనం ఏంటి ఒక వర్గంగా తీసుకోవచ్చు. ఆ ఒక వర్గాన్ని తెలపడానికి మనం ఏ ఫ్రూట్ సెల్లర్ అని కూడా అనొచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఏ ట్రావెలర్ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద రోడ్. సో ఏ ట్రావెలర్ అంటే ఎవరైనా కావచ్చు. అది స్పెసిఫిక్గా మనం ఒక నేమ్ అనేది వాడట్లేదు కాబట్టి ఎవరు ట్రావెల్ చేసినా అతన్ని మనం ట్రావెలర్ అనొచ్చు. సో ఈ విధంగా ఈ సెంటెన్స్ ఏం చెప్తున్నాం? ట్రావెలర్స్ అనే క్లాస్ ఆఫ్ పీపుల్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ ట్రావెలర్ అంటే ఆ క్లాస్ ఆఫ్ పీపుల్ ని మనం ఏ ద్వారా రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రాపర్ నౌన్ నుండి కామన్ నౌన్ గా మార్చేటప్పుడు కూడా వాడతారు. సో ఏ అనేది ఎప్పుడు వాడతాం మనం ఇక్కడ అంటే ప్రాపర్ నౌన్ నుండి కామన్ నౌన్ గా. ఏ సొలొమన్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ. సొలొమన్ ఎవరు అంటే మనకు తెలుసు, సొలొమన్ అనే వ్యక్తి ఒక రాజు. సొలొమన్ అనే వ్యక్తి ఒక రాజు. ఏ విధమైన రాజు అంటే తెలివైన రాజు. మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే తెనాలి రామకృష్ణుడు అంటే అతను ఒక రాజ్యంలో మంత్రి. అదేవిధంగా నసీరుద్దీన్ షా చేసినట్టయితే ఒక కామన్ మ్యాన్ అంటే వాళ్ళు చాలా ప్రసిద్ధులు, వాళ్ళ తెలివి ప్రసిద్ధులు. అదేవిధంగా సొలొమన్ అనే వ్యక్తి ఎవరు అంటే ఒక రాజు. రాజు కూడా అతని రాజ్యసభలో తన తెలివితో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు. సో సొలొమన్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ. ఆ పేరు కూడా ఏమైంది? ప్రాపర్ నౌన్ నుండి కామన్ నౌన్ గా మార్చి చెప్తున్నాం కాబట్టి ఏ సొలొమన్ అంటే కామన్ నౌన్. ఇది సొలొమన్ ఏమవుతుంది? ఇక్కడ కామన్ నౌన్ అవుతుంది. దానికి ముందు ఏ అనేది వాడాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, కాన్సనెంట్స్ కి ముందు కూడా ఏని ఉపయోగిస్తాము. ఎక్కడ ఉపయోగిస్తాము? కాన్సనెంట్ కి ముందు. మనకు తెలుసు ఇంగ్లీష్ లో వావెల్స్ మరియు కాన్సనెంట్స్ అని రెండు వర్గాలు ఉంటాయి, రైట్? వావెల్స్ అంటే 5 మాత్రమే, కాన్సనెంట్స్ అంటే 21 ఉంటాయి. సో ఈ కాన్సనెంట్ కి ముందు మనం ఏం చేస్తాము? ఏ అనేది వాడతాం. అంటే కాన్సనెంట్ కి తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కి ముందు ఏని వాడాలి. అది వావెల్ కి ముందు అయితే యాన్ ని వాడాలి. వావెల్ కి ముందు యాన్ ని వాడతాం, రైట్? అండ్ ఏ బుక్, ఏ కార్. ఇక్కడ కాన్సనెంట్ ఉంది, ఇక్కడ కూడా కాన్సనెంట్ ఉంది కాబట్టి దాంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కి ముందు ఏని వాడాలి. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇంపార్టెంట్. వావెల్ అండ్ కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ వాడాలి. ఇక్కడ మనకి ఏముంది? వావెల్ ఉంది. ఈ అనేది వావెల్, బట్ సౌండ్ ఎలా వస్తుంది మనకి అంటే యు అనే సౌండ్ ఇస్తుంది. ఏమిస్తుంది? యు. యు అంటే ఏంటి? ఇక్కడ వై. వై అనేది వావెల్ కాదు కాబట్టి సో మనం ఏం చేయాలి? ఆ వావెల్ కాన్సనెంట్ సౌండ్ వస్తే అప్పుడు మనం ఏని మాత్రమే వాడాలి. కానీ మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తాము? ఈ వచ్చింది కదా అని చెప్పేసి యాన్ వాడతాం. అప్పుడు ఇది తప్పు అవుతుంది.
సో ఏ యూనివర్సిటీ, సేమ్ ఇక్కడ కూడా యూనివర్సిటీలో కూడా యూ సౌండ్ వస్తుంది. సో ఇక్కడ మనం యాన్ అనేది వాడకూడదు. యాన్ అనేది వాడితే ఏమవుతుంది అంటే ఇది కూడా తప్పు అవుతుంది. సో వావెల్స్ ని చూద్దాం. AEIOUలు వావెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్స్ లో ఈ వావెల్ యూరోపియన్ లో యూ కాన్సనెంట్ సౌండ్, అలాగే యూనివర్సిటీలో కూడా, కాబట్టి ఈ రెండు వర్డ్స్ కి ముందు ఏ వాడాలి. సో మనం ఇక్కడ డిస్కస్ చేసిన పాయింట్ అనేది ఇక్కడ మనకి కవర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ లో మనం రెండు డిస్కస్ చేస్తాము, ఏంటి ఏ మరియు యాన్. ఇక్కడ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసింది ఓన్లీ ఏ గురించి మాత్రమే. ఇప్పుడు యాన్, వావెల్ కి ముందు యాన్ ని ఉపయోగిస్తారు. ఇక్కడ వావెల్ కి ముందు. వావెల్స్ అంటే ఏంటి ఇప్పుడే డిస్కస్ చేస్తాము, AEIOU. సో వీటిని వావెల్స్ అని అంటారు. యాన్ ఎలిఫెంట్. సో ఇది వావెల్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, యాన్ ని ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాన్ మీనింగ్ ఏంటి, ఒక. యాన్ మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ, ఒక. సో కాన్సనెంట్ అయిన వావెల్ సౌండ్ ఉంటే యాన్ ని వాడతారు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడనైతే మనం ఎలాగైతే వావెల్స్ తో స్టార్ట్ అయ్యి కాన్సనెంట్ సౌండ్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కాన్సనెంట్ తో స్టార్ట్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి వావెల్ సౌండ్ వస్తుంది. ఏమొస్తుంది, వావెల్ సౌండ్. అండ్ అవర్. సో ఇక్కడ హెచ్ ఉంది అని చెప్పేసి హవర్ అనకూడదు. దీని ప్రొనౌన్సియేషన్ ఏమవుతుంది అంటే అవర్ అవుతుంది. చూడండి ఇక్కడ అవర్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఆనెస్ట్. ఆనెస్ట్. ఇది హానెస్ట్ అనకూడదు. హానెస్ట్ అయితే అది కాన్సనెంట్ సౌండ్ అవుతుంది, బట్ ఇక్కడ దీని ప్రొనౌన్సియేషన్ ఆతో ఉంది కాబట్టి, అంటే ఆ అనేది ఏ సౌండ్ అవుతుంది, ఏ లెటర్ సౌండ్ అవుతుంది. సో అందువల్ల దీనికంటే ముందు ఏమొస్తుంది మనకి, యాన్ అనేది వస్తుంది. సో పై రెండు వర్డ్స్ లో హెచ్ కాన్సనెంట్ అయినా వాటిని ఆ సౌండ్ తో పలకాలి. అవర్, ఆనెస్ట్ రెండు వావెల్ సౌండ్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ యాన్ ని వాడాలి.